ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీలు ఎప్పుడూ ఒక రకమైన ఉత్కంఠను తెస్తాయి. కొన్నిసార్లు అవి అభిమానుల హృదయాలను గెలుచుకుంటాయి, మరికొన్నిసార్లు నీరసం తెప్పిస్తాయి. అనుషు, లయ ఈ ఇద్దరు నటీమణులు దాదాపు 20 ఏళ్ల తర్వాత సినీ రంగంలోకి మళ్లీ అడుగు పెట్టారు. కానీ వారి కంబ్యాక్ సినిమాల కంటే వారి పర్సనల్ ప్రమోషన్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి. దురదృష్టవశాత్తు ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఈ ఇద్దరి ప్రయాణంలో ఆసక్తికరమైన ట్విస్టులు, ఒడిదుడుకులు ఉన్నాయి. ఒకప్పటి గ్లామర్ క్వీన్ అంశు మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చేసిన ప్రమోషన్స్ అదిరిపోయాయి. ఫోటోషూట్స్, ఇంటర్వ్యూలు, ఫిట్నెస్ వీడియోలు అన్ని ఆమె కంబ్యాక్ ను హైప్ చేశాయి. అభిమానులు కూడా అంశు మళ్లీ సందడి చేయబోతోంది అనుకున్నారు. కానీ మజాకా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కథలో కొత్తదనం లేకపోవడం, ఆమె పాత్రకు బలం లేకపోవడం వంటి కారణాలతో సినిమా నిలవలేదు. దీంతో అంశు మళ్లీ సినిమాల అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆఫర్లు రాకపోవడం ఆమె అభిమానులను నిరాశపరిచింది. ఒకవేళ ఆమె సరైన కథ, దర్శకుడిని ఎంచుకుంటే ఆమె టాలెంట్ మళ్లీ వెలుగులోకి వస్తుందేమో. లయ కూడా ఇదే తరహాలో తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె సోషల్ మీడియా గేమ్ కూడా బలంగానే ఉంది. డాన్స్, రీల్స్, గ్లామరస్ లుక్, ఇంటరాక్టివ్ సెషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది. కానీ తమ్ముడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కథలో డెప్త్ లేకపోవడం, లయ పాత్రకు స్కోప్ లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. అయినా లయ వెనక్కి తగ్గలేదు. ఆమె ఇప్పుడు శివాజీతో ఒక కొత్త ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ కాంబినేషన్ ఆమెకు సక్సెస్ ను తిరిగి తెచ్చిపెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. శివాజీ స్టార్డమ్, లయ ఎనర్జీ కలిస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంశు, లయ కథలు మనకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. రీ ఎంట్రీలో సక్సెస్ కేవలం గ్లామర్, ప్రమోషన్స్ పై ఆధారపడదు. బలమైన కథ, పాత్రలకు జీవం పోసే స్క్రిప్ట్, సరైన దర్శకత్వం ఇవన్నీ కీలకం. అనుషు మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే లయ శివాజీతో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ఇద్దరి కంబ్యాక్ స్టోరీలు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఎంత సవాలుతో కూడుకున్నదో చెబుతున్నాయి. ఇక ఈ ఇద్దరు నటీమణుల్లో ఎవరు మళ్లీ స్టార్డమ్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.